చేసి ఉండలేదు. వారి కర్మీలు నన్ను నున్నంత కాలము వారు ఏది పోగొట్టుకునలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎలా వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపు. శుభదినము మేము వచ్చింది కదా. నీకిష్టం వచ్చినట్టు నీ దాసులకు నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఈ మాటలన్నిటిని నాబాలుకు తెలియచేసి కూర్చుండగా, నాబాలు, దావీదు ఎవడు, యెషయా కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, ఏం చెప్తున్నాడు నాబాలు? దావీదు చేసిన మంచి పనికి కృతజ్ఞత కలిగిన మాటలైతే మాట్లాడట్లా. ఏమంటున్నాడు? దావీదు ఎవరు, యెషయా కుమారుడు ఎవరు, నేను కష్టార్జితంలో వాళ్ళకి నేనెందుకు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ అప్పుడు ఏమైంది? దావీదు ఊరుకున్నాడా? దావీదు పనివారు వెళ్ళి మళ్ళీ దావీదుతో చెప్పారు. చూడండి ఒకసారి. దావీదు పనివారు వెనుకకు తిరిగి దోపు పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. అంతట దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడి. వారు కత్తులు ధరించుకొని, దావీదు కూడా కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివారు ఒకడు నాబాలు భార్య అయిన అబిగైలుకు ఇట్లా, నేను అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్య సంచరించినంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయచున్నంత సేపు వారి రాత్రి పగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. నాబాలు ఎంత కఠినంగా మాట్లాడాడు. కానీ పనివారు వివరంగా అబిగైలు చెప్పారు ఎంతగా దావీదు సహాయం చేశాడు అరణ్యంలో ఉన్నప్పుడు. వారంట ఆయనకి ప్రాకారముగా ఉన్నారంట. ఏ అపాయము నష్టము గాని దరిచారనేకుండా కాపాడాడు దావీదు. అయితే అలాంటి ఆయనతో మన యజమానుడు ఎలా మాట్లాడాడంటే కఠినముగా మాట్లాడాడు. దానికి దావీదు ఏం చేశాడు? అయితే మా యజమానునికి 17వ వచనం చూడండి. అయితే మా యజమానునికి అతని ఉన్నారు గనుక ఇప్పుడు నీవు యజమానునికి అతని ఇంటి వారికి వారు కీడు నిశ్చయించి బహు జాగ్రత్తగా ఆలోచించుము అని చెప్తున్నాడు. ఎవరికి? అబిగైలుకి. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి భర్తతో భక్తిగా ఉందంటే ఆమె ఎంత దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీయో మనకు అర్థం అవ్వాలి. మోటు వారితో ఎవరు కూడా జీవితాన్ని కొనసాగించలేరు. ఎందుకు? వారి మాటలు మన మాటలు సెట్ అవ్వవు. నెక్స్ట్ ఏంటంటే మన భక్తి కూడా వారి దగ్గర పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ అబిగైలు ఎంత చురుకైనది అంటే ఆమె అలాంటి వ్యక్తి దగ్గర చాలా సుబుద్ధి గలదై, చాలా తెలివి గలదై, చాలా ధైర్యం గలదై ఆయన దగ్గర ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తుందో తన యొక్క భర్త విషయంలో, ఏ కీడైతే తన కుటుంబానికి వచ్చిందో, ఏ కీడు ఎవరి ద్వారా వచ్చింది? నాబాలు యొక్క ప్రవర్తన ద్వారా. ఆయన సరిగ్గా మాట్లాడక దావీదు చేస్తున్న మేలు సహాయము మరిచిపోయి కఠినముగా మాట్లాడి, దావీదు ఎవరు? యెషయా
యెషయా కుమారుడు ఎవరు అని ఏం చేశాడు? కఠినముగా హేళనగా మాట్లాడాడు. కానీ దానికి ప్రతిగా దావీదు ఏం చేస్తున్నాడు? 400 మందిని వెంటబెట్టుకొని ఆయుధాలు తీసుకొని, దావీదు కూడా కత్తి తీసుకొని వస్తున్నాడు. ఈ వార్త ఎవరు చెప్పారు అబిగయీలుకి? పనివాడొచ్చి చెప్పాడు, మాకు ఇలా సహాయం చేశాడు. కానీ మన యజమానుడు ఎలాంటి వాడు? పనికి మాలిన వాడు. చూడండి ఒకసారి 17వ వచనంలో ఎండింగ్ లైన్ లో ఉంటాడు. బహు జాగ్రత్తగా ఆలోచించుము, మన యజమానుడు బహు పనికి మాలుడు, ఎవరిని తనతో మాటలనియడు అని. నేను పనికి మాలిన వానితో ఆమె ఎలా ఉందంటే, కేవలం దేవుని బట్టి, దేవుని యొక్క భయమును బట్టి, దేవుని యొక్క భక్తిని బట్టి ఆమె నిజంగా అలాంటి వ్యక్తితో ఉంటుంది. కానీ అలాంటి వ్యక్తికి ఒక కీడొచ్చి పడిందంటే ఏమని అనుకోవచ్చు? ఆయన చేసుకున్నది ఆయనే అనుభవించుకుంటాడు, నాకేంటి సంబంధం అని అనలేదు. కానీ ఏం చేసింది? అబిగైలు ఎంత చురుకైనదో, ఎంత దూరదృష్టి కలిగినదో, ఎంత ఆ కీడుని తప్పించడానికి ఆమె తన యొక్క పనులను చూడండి ఎలా చేసిందో, ఆ శత్రువులకు ఎలాంటి ఆతిథ్యం సిద్ధపాటు చేస్తుందో ఒకసారి చూడండి. అందుకు అబిగయలు నాబానుతో ఏమీ చెప్పక, ఫస్ట్ తనతో ఏం చేస్తుంది? తన భర్తకి ఏం చెప్పకుండా త్వరపడి 200 రొట్టెలను, రెండు ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు వేచిన ధాన్యము, 100 ద్రాక్ష గలలు, 200 అంజూరపు అడలను గాఢ భూముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోయి నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పని వారికి ఆజ్ఞ ఇచ్చి. చూడండి ఒక్కసారి. ఇప్పుడు దావీదు ఎవరు? రాజు కదా, ఆయన ఒక రాజు. కానీ అలాంటి భర్త పట్ల ప్రేమ చూపించడం మామూలు విషయం కాదు. ఆమె ఏ విషయంలో సంతోషాన్ని అనుభవించలా, ఏ విషయంలో ప్రేమ లేదు, ఏ విషయంలో మంచిగా మాట్లాడండు. ఎందుకంటే ఎలాంటి వాడు? పనికి మాలిన వాడు, మోటువాడు. అవునా? అలాంటి వ్యక్తిలో ఏది పొందకుండా భర్త యొక్క మేలు కొరకు, ఆయనకు ఆ కీడు రాకుండా ఖచ్చితంగా దావీదు ఏమనుకున్నాడంటే, నాబాలును తన ఇంటి వారిని తన కుమారుని కూడా నేనేం చేయాలి? నాశనం చేయాల్సిందే. చూడండి, ఒక వ్యక్తి ప్రవర్తన సరిలేకపోతే ఎంత బాగా దావీదు తన దాసులకు కానీ, తన పనివారికి కానీ, తన ఆస్తికి కానీ కాపుదలు ఇచ్చి క్షేమంగా వాళ్ళని పంపించిన మంచి మనసు నాబాలు మాట్లాడిన మాటలకి ఏమైపోయింది? కోపం. అంటే మాట యొక్క ప్రభావము మంచివాడులో ఎలాంటి తీవ్రత తీసుకొచ్చిందో మనకు అర్థం అవ్వాలి. నాబాలు నిజంగానే ఆ మేలును పొందినవాడే కదా, తనకు తెలుసు కదా, ఎందుకు అంత కఠినంగా మాట్లాడాడు? చూడండి, మన ప్రవర్తనలో ఇలాంటి స్థితి ఉందేమో, ఇలాంటి స్వభావం మనం కలిగి ఉన్నామేమో. దీనివల్ల కూడా మనం ఏం చేస్తామంటే, మంచి వారిని సహితము చెడ్డ ప్రవర్తన ఏం చేసిద్ది? పాడు చేసిద్ది. కానీ అబీగయలు ఎలా ఉండగలిగింది? అబీగయలు తన యొక్క భక్తి జీవితాన్ని పాడు చేసుకోకుండా అంత మోటువాడైన, మూర్ఖుడైన, పనికి మాలడైన భర్తతో ఏ విధంగా ఉండగలిగింది అంటే, దేవుని భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? కొనియాడబడిద్ది కదా. ఈమెకి ఏం చేయాలి మనం? ఆయన యొక్క మాటలు, ఆయన దయ, ఆయన సత్యము, ఆయన కనికరము మన కంఠ భూషణముగా మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. అలా ధరించుకుంది కనుక అబిగయలు నాబాలుతో జీవితాన్ని కొనసాగిస్తుంది. చూడండి, మనం అనుకోవచ్చు నాలాంటి భర్త ఎవరికి ఉండడు, నాలాంటి భార్య ఎవరికి ఉండదు, అలా ఉంటే ఎవరు ఉండలేరు, అందుకే వాళ్ళు ఉంటున్నారని ఎన్నోసార్లు అనుకుంటాం. కానీ
దేవుడు ఎందుకు వీరిద్దరి గురించి రాయించి ఉన్నాడంటే, ఇలాంటి భక్తితో కూడా నన్ను కలిగిన వారు, నన్ను ధరించుకున్న వారు, నాపైనే ఆనుకున్న వారు నిలబడగలరు. అలాంటి వారిని సహితము ప్రేమించగలరు. అవునా కాదా? కానీ ఆమె ఎంత ఆతిథ్యం ఇచ్చుటకు చూడండి, ఎంత పోగు చేసిందో. దావీదుని ఎంతమంది తీసుకొస్తున్నాడు? 400 మందికి ఆహారం, ద్రాక్షారసం, మాంసం, రొట్టెలు. ఎన్నింటికి లెగిసి ఉండిద్దామా? ఈ వార్త తెలియగానే నిద్ర పట్ల ఆమెకి. ఈ వార్త తెలియగానే తను రెడీ చేసుకుంది, శక్తి తెచ్చుకుంది, కలవరపడల. ఇది నా వల్ల వచ్చింది కాదు, నాకేంటి అనుకోలే, కానీ ఇది నాది, ఇది నా భర్త అయితే ఒకటి, నేనైతే ఒకటి కాదు. క్రీస్తుకు ఆ గుణం లేదు. నీతిమంతులను అనీతిమంతులకు ఏం చేస్తున్నాడు ఆయన? ఒకే రీతిగా అన్ని ఇస్తున్నాడు కదా. ఆ గుణం ఏమి ఇక్కడ ఏం చేస్తుంది? క్రియల ద్వారా చూపిస్తుంది. కోప్పడిందా భర్త రాగానే? అసలు ముందు ఇది చెప్పని కూడా చెప్పలా. ఎంత చురుకుదనం, ఎంత జ్ఞానము కలిగిన స్త్రీ, ఎంత వివేకము కలిగిన స్త్రీ, ఎంత తెలివి కలిగిన స్త్రీ. అంత ప్రయాసపడి ఆహారం సమకూర్చి పనికత్తెలకు చెప్తుంది, మీరు ముందు వెళ్ళండి, మీ వెనక నేను వస్తాను అంది. తర్వాత ఏం చేసిందో చూడండి, 20వ వచనం. గాడిద భూమి మీద ఎక్కి పర్వతపు లోయలలోకి వచ్చుండగా దావీదును అతని యజమానులు ఆమెకి ఎదిరిపడెరు. ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబానునకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండా ఆ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచు వచ్చి తిని. ఎవరు అనుకుంటున్నారు? దావీదు అనుకుంటున్నాను, నేను వ్యర్థంగా కాచాను తన ఆస్తిని అంతటిని, ఏది పోకుండా ఈ అరణ్యంలోనే నేను తన ఆస్తిని కాపాడాను. కానీ నాబాలు నాతో ఎలా మాట్లాడాడు? ఎంత కోపంతో వస్తున్నాడు తెలుసా? ఎంత తీవ్రతమైన కోపంతో అబిగైల్ ఎలా మాట్లాడుతుందో చూడండి. ఉపకారము నాకు అపకారమే చేసి ఉన్నాడే అనుకుంటున్నాడు దావీదు. అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లవాడినైనను తెల్లవారికి నేనుండనీయకూడదు, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగు చేయనుగా కానీ ప్రమాణము చేసి ఉండెను. అలా ప్రమాణం చేసుకున్నాడు. తెల్లవారికి మునిపే నాబాల్ని, తర్వాత తన కుమారుని కూడా చంపేయాలి, వాళ్ళ యొక్క వంశంలో ఎవ్వరు ఉండకూడదు, నాశనం చేసేయాలి నేనని తీర్మానం తీసుకున్నాడు. అప్పుడు అబిగయలు దావీదుని కనుగొని గార్దో భూమి మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురులైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. ఎంత దీన మనసు కలిగిన స్త్రీయో చూడండి ఒకసారి. నాదని ఎంచు, ఈ కీడు నాదని ఎంచు. అలా వేసుకుంటారు ఎవరైనా మీ మీద? నేను వేసుకుంటానా? మన మనసు అయితే వేసుకోదు, కానీ క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తుని ఆ టైంలో ఆలోచన చేస్తే నువ్వు చేయగలవు. చూడండి అబిగైలు జీవితం ఎంత తగ్గింపు జీవితమో, ఎంత కనికరంగా మాట్లాడుతుంది, ఎంత దీనస్థితి. ఒక రాజు దగ్గర చెయ్యని తప్పుకి ఏమాత్రం ఆమెకి అసలు మాట్లాడే అవకాశం కూడా లేదు. కానీ అంత కోపం కలిగిన వ్యక్తితో ఎలా మాట్లాడితే
తన దయ చూపిస్తాడో, తన కనికర పడతాడో, తను ఆ కీడు చేయకుండా నా కుటుంబాన్ని, నా భర్తని కాపాడుతాడని ఎంత బాగా మాట్లాడుతుందో మనం ఆలోచన చేయాలి. అలాంటి మాటలు మనము కూడా కలిగి ఉండాలి. ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇదంతా ఎందుకు చేస్తుంది తను? ఇదంతా ఎందుకు చేస్తుంది? తన యొక్క భర్తను రక్షించుకోవడం కోసం, తన భర్తను ఆ యొక్క మరణం నుండి తప్పించుకోవడానికి. కానీ చూడండి ఇంకా ఏం మాట్లాడుతుందో అబిగయలు. చదువు. అబిగయలు దావీదును కలుసుకొని గార్దు భూమి నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాటనాడనిమ్ము. ఎందుకు అలా అడుగుతున్నామా? దావీదు వినే పొజిషన్ లో ఉన్నాడా? దావీదంత ప్రయాణం దేని మీద ఉంది? కసితో ఉన్నాడు. నాబాల్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన చంపేయాలి. అలాంటి వ్యక్తి వినలేడు ఈ సిచ్యువేషన్లను కూడా గ్రహించిందామా? అంటే వినే పొజిషన్ లో దావీదు లేడు. కాబట్టి నా మాటలు, నన్ను మాట్లాడినిమ్ము, నీ దాసురాలని నేను చెప్పు మాటలన్నీ మాట్లాడితే సరిపోదు, మళ్ళీ ఏం చేయాలి? అక్కడ ఆ మాటల్ని ఆలకించాలి, అంటే వినాలి. అది ఎలా వినాలి? శ్రద్ధగా వింటే గాని దావీదుకి అర్థం కాదు కదా. చూడండి ఆమె ఎంత జ్ఞానం కలిగిన స్త్రీయో, ఎంత తెలివిగా ప్రతిది క్రమముగా చేస్తుంది చూడండి. ఆలకించుము అని, నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. ఎవరు? నా భర్త చాలా మంచోడు అని చెప్పట్లామా? తన యొక్క భర్త స్థితి యథార్థంగా ఒప్పుకుంటుంది చూడండి ఒకసారి. ఎలాంటి వాడు? దుష్టుడైన నాబాలును లక్ష్య పెట్టవద్దు, పట్టించుకోవద్దు. అతని నాబాలు మోటువాడని, అతని గుణము నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. అంటే వాళ్ళు చెప్పారు కదా ఆయన యొక్క గుణాల గురించి. నా ఏలినవాడ, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు, నీ చేయి నిన్ను సంరక్షించున్న మాట నిజమే అని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు అని ప్రమాణం చేయుచున్నాను. ఎవరిది ఆపి ఉన్నారు? యెహోవాయే నిన్ను ఆపి ఉన్నాడు. అంటే యెహోవాయే ఈ కీడుకి అంత తెలివిని ఇచ్చాడు ఆమెకి. ప్రతి దానిలో ఇలా చేయడానికి ఆలోచన ఇచ్చి అబిగయల్ని ఏం చేశాడు? నడిపించాడు. అయితే ఇంకొక మాట చూడండి ఆమె ఏమంటుందో, 28వ వచనం, నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము, నా ఏలినవాడగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలినవాడ, పగ నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును, నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలుగుకుండును. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు దావీదు? పౌలు చేతిలో తరం పడుతూ ఉన్నాడు, అవునా? కానీ ఆమె ఏమంటుందంటే మళ్ళీ ఏం చెప్తుంది? నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. నా తప్పది, నా భర్త తప్పు కాదు, నా తప్పని క్షమించమని అడిగి, నువ్వు ఎవరు పని చేస్తున్నావు అంటే దేవుని యొక్క యుద్ధములు చేస్తున్నావు నువ్వు. నీకు శత్రువులు నీ మీదకి వచ్చిన దేవుడు చూసుకుంటాడని మాట్లాడుతుంది. ఒకసారి చూడండి అబిగయీల యొక్క జీవితంలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, అలాంటి వ్యక్తితో జీవితం కలిగి ఉండడమే మామూలు విషయం కాదు. అలాంటిది ఇంత సహనంగా ఓపిక కలిగి ఆ కీడును తెలివిగా
ఎలా మాట్లాడితే ఆ రాజుకి నేను కోపం తగ్గించగలను, ఆ కీడుని నేను నా కుటుంబం మీదకి రానికుండా చేయగలను అని చెప్పేసి చాలా తెలివిగా చేసి దావీదుతో మాట్లాడింది. తర్వాత నాబాలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో చూడండి ఒకసారి. 36వ వచనం. అబిగయలు తిరిగి నాబాలు యొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుడుగా ఉండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను. ఉదయము నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఈ సంగతులన్నీ తెలియచెప్పగా భయము చేత అతడు గుండె పగిలెను. అతడు ఆ రాత్రి వలె బిగుసుకుపోయాను. నాబాలు ఏం చేశాడు? చనిపోయాడు. కానీ ఇప్పుడు అబిగేలు ఎంత తెలివైందో చూడండి. ఒక వ్యక్తి తాగేస్తున్నాడు అనుకో, ఇంటికి వచ్చి కానీ మనం చెప్పింది అర్థం అవుతుందా? అర్థమైన కోపం వచ్చిద్దా, లేకపోతే ఆగిపోతారా? ఎంత తెలివిగా తన భర్త మత్తులో ఉన్నాడని ఆ రాత్రంతా కొంచెం కూడా చెప్పకుండా మత్తు వదిలిన తర్వాత చెప్తేనే అర్థమైద్దని కూడా ఆమె గ్రహించింది. అంటే తాగిన వారి దగ్గర మనం ఎంత సత్యము చెప్పినా, ఎంత నిజము చెప్పినా వాళ్ళు ఏం చేస్తారు? వినరు. వినే స్థితిలో వాళ్ళు ఉండరు. వాళ్ళు వాళ్ళదే నిజము, వాళ్ళదే న్యాయం అని చెప్తారు. కానీ అలా కూడా ఆమె ఏం చేయకుండా మత్తు వదిలిన తర్వాత నాబాలుతో చెప్పింది. అప్పుడు ఏమైపోయాడు? ఆయన భయపడి బిగుసుకుపోయాడు. తర్వాత ఆయన ఏం చేయడు? చనిపోయాడు. చూడండి ఒకసారి కింద చదవండి. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించిన గనుక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానము తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని. నాబాలు విషయంలో దావీదుకి ఏం జరిగింది? అవమానం జరిగింది. కానీ ఎవరు తీర్చారు దాన్ని? యెహోవానే తీర్చాడు. ఈయన ఆపింది కూడా యెహోవానే. అవును కదా? తీర్పు తీర్చువాడువు నీవు కాదు, నేను అన్నాడు దేవుడు. అవునా? ఈ విషయంలో అదే జరిగింది. తర్వాత నాబాలు చనిపోయిన తర్వాత అబిగయలు దావీదు నాబాలు చనిపోయింది తెలిసి అబిగయల్ని తన రాణిగా చేసుకుంటాడు. చదవండి కింద. అవమానం తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగుగాక. తరువాత దావీదు అబిగయలను పెళ్లి చేసుకొనవలెనని ఆమెతో మాట్లాడి తగిన వారిని పంపెను. దావీదు సేవకులు కర్మేలులో ఉన్న అబిగయలను వద్దకు వచ్చి దావీదు మమ్మును పిలిచి నిన్ను పెళ్లి చేసుకున్నటకై తోడుకొని రండని పంపెననగా ఆమె లేచి సాగిలపడి నా ఏలిన వాని చిత్తము, నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుగుకొనుటకు నా ఏలిన వాని దాసురాలనగు నేను సిద్ధముగానున్నానని చెప్పి త్వరగా లేచి గాడిద భూమి మీద ఎక్కి తన వెనుక నడుచుచున్న 5 పనికెత్తులతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకొనెను. ఎలాంటి స్థితి వచ్చింది ఆమెకి? మనం అనుకుంటాం నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, మారదు. మీరెన్నైనా అంటారు వాళ్ళతో బ్రతికిన వాళ్ళతో తెలిసిద్ది అని. నాబాన్ లాంటి వాళ్ళు ఉన్నారా? నాబానంత ఇదిగా ఉన్నారా? ఒక్కోసారి అనుకుంటాం డబ్బుంటే చాలు అని. డబ్బు ఇక్కడ అక్కడికి వచ్చిందా? ఆస్తి అక్కడికి వచ్చిందా? ఏదున్నా గుణము లేకపోతే ఉపయోగం లేదు. మాటతనం లేకపోతే ఉపయోగం లేదు. కానీ అబిగయలు మనం ఎన్ని నేర్చుకోవచ్చో, అసలు అలాంటి వ్యక్తితో ఉండడమే గ్రేటు కదా.
అలాంటి వ్యక్తిని అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎదుర్కొని వెళ్ళి నాది తప్పు క్షమించని చెప్పేసి అడగడం, అవునా? ఆ కీడు చేయకుండా ఆపేసి తన భర్తని తన కుటుంబాన్ని రక్షించుకుంది. కానీ నాబాలు చేసిన కీడు యెహోవా ఏం చేశాడు? తన కీడుని బట్టే తన్ని చనిపోయేలా చేశాడు, అవునా? అంటే మనం చేసిన కీడు ఎవరు చూస్తున్నారో లేదో కాదు, కానీ దేవుడు చూసి తగిన కాలము దానికి తీర్పు తీరుస్తాడు. తర్వాత అబిగయీలు ఉన్న జీవితం ఏమైపోయింది? విడిచిపెట్టేశాడా? కానీ దేవుడు కేవలం దావీదు చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అబిగయీలు యొక్క గుణాలు, ఆమె యొక్క లక్షణాలు. ఇలాంటి ఆమె నాకు రాణిగా వస్తే నా రాజ్యానికి చాలా మేలు, అవునా కాదా? ఒక గుణవతి అయిన భార్య ఉంటే ఎంత మేలు కదా, ఒక ముత్యము కంటే విలువైనది, అవునా? అలాంటిది దావీదును మెప్పించగలిగిన స్త్రీ ఎవరు అంటే ఒక క్రియలతోనే అబిగయీలు. ఆయన ఆమెను ప్రతి దానిలో దావీదు ఏం చేశాడు తెలుసా? పరీక్షించాడు. ఆమె క్రియలు ఒక రాజుని కదిలించి ఆమెకి రాణిగా ఇచ్చే అధికారానికి మనసునిచ్చే అన్నమాట. కానీ నాబాలు చాలా గర్వం కలిగిన వ్యక్తి, చాలా మూర్ఖుడు. కానీ తన నాశనాన్ని తనే తెచ్చుకున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాబాను వలె మనము ఉండకూడదు. దావీదు చేస్తున్న మేలుకి ప్రతిగా మేలే చేయాలి తప్ప కీడు చేయకూడదు. నోటిని కూడా అదుపులో పెట్టుకొని మాట్లాడకపోవడం వల్లే దావీదుని కోపం తెప్పించి అలాంటి స్థితికి నాబాలు కారణమయ్యాడు. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నాయేమో. ఇలాంటి భర్తలే కాదు, ఇలాంటి భార్యలు ఉంటారు, ఇలాంటి వారు ప్రతి కుటుంబంలో ఉంటారు. కానీ అయితే వీరిని కూడా, వారి దగ్గర కూడా మనం నిలబడడానికి మన ప్రభువు ఖచ్చితంగా శక్తినిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, వివేచనిస్తాడు, చురుకుదనం ఇస్తాడు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తగ్గించుకొని సాష్టాంగ నమస్కారం పడి పాదాల మీద నీ దాసురాలనైన నన్ను అంటుందామా? ఎవరి దాసురాలమా? ఎంత ఒబీడియన్స్! మాటలు చూడండి, ఆ మాటలు చాలవా కోపాన్ని చల్లార్చడానికి? కోపాన్ని మాన్పి మంచి మనసు దావీదుకి తెచ్చేలా చేసిందామా? లేదంటే ఆ టైంలో వాళ్ళ యొక్క మరణాలు చూడవలసి వచ్చేది. చూడండి అబిగయీల ప్రవర్తనను బట్టి ఎంత మేలు ఇక్కడ జరిగిందో. దయచేసి మన జీవితాల్లో కూడా మనకు అప్పగించిన కుటుంబాలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అత్తమామలు కావచ్చు, ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళైతే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అబిగయీలు వలె నీ జీవితం ఉంటే నాబాన్ లాంటి వాళ్ళకి దేవుడే బుద్ధి చెప్తాడని గ్రహించి ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, చాలా గొప్ప దేవుడు ప్రభా. నిజంగా తండ్రి, నిజమే, మేము ఇలాంటి విషయాలు ఎన్నోసార్లు తండ్రి నాయన, అయ్యా నేను ఈ జీవితాన్ని కొనసాగించలేను ప్రభా, ఇలాంటి వాళ్ళతో నేను బ్రతకలేను ప్రభా, ఇలాంటి వాళ్ళు నాకు ఎందుకు ఇచ్చావయ్యా నీవు, ఇలాంటి వారు లేకపోతే బాగుండయ్యా, లేదంటే వివాహం కాకపోతే నాకు బాగుండు ప్రభా అని ఎన్నోసార్లు ప్రభా మా పరిస్థితులను బట్టి అయ్యా నిజముగా మేము అనుకున్న రోజులు ఉన్నాయి. కానీ నువ్వు చెప్తున్నావు అదంతా సరైనది కాదు. కానీ అలాంటి వారితో కూడా నీ భక్తి ఎక్కడ వదిలిపెట్టకుండా, నీ భయాన్ని విడిచిపెట్టకుండా, నీ క్రమాన్ని విడిచిపెట్టకుండా, నీ మాటలు చొప్పున ధైర్యము కలిగి రాజును సహితం ఎదుర్కొని నిజంగా ఆయనకి ఇచ్చిన ఆతిథ్యము, నేను ఇచ్చిన ఆతిథ్యం నీ పనివారందరికీ తిననిమ్ము అని చెప్తుంది ప్రభా. నిజంగా ప్రభా, ఒక జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లుని ఇలాగే కట్టుకుంటది ప్రభా. జ్ఞానము లేని స్త్రీ తన స్వతహా తన చేతులతోనే, తన సొంత ఆలోచనలతోనే తన కుటుంబాన్ని పాడు చేసుకుంటది ప్రభా. కానీ నాయనా ఈరోజు మాకు వినిపించావు, అబిగయీలు వలె మేము ఉండాలి. అలాంటి గుణాలను, ముందు చూపును,
చురుకుతనమును, ఆతిథ్యం ఇచ్చుటకు నాయన తన శరీరాన్ని వంచి, నిజంగా ప్రభా ఎంత ప్రయాసపడి 400 మందికి ఆతిథ్యం ఇవ్వడం మామూలు విషయం కాదు ప్రభా. మేము మా కుటుంబంలోనే మా యొక్క బిడ్డలకే మేము చేయలేని యొక్క సోమరులుగా ఉంటున్నాం. కానీ ప్రభా ఆ తల్లిలాగా మాకు చురుకుదనం ఇవ్వండి ప్రభా. ఆ తల్లిలాగా ఏ కీడు మా కుటుంబంలోకి వస్తుందని తెలిసిన ఆ కీడుని ఎదుర్కొనే ధైర్యం మాకు కావాలి, శక్తిని మాకు కావాలి, సమస్త జ్ఞానము మాకు కావాలి ప్రభా. ఎక్కడ ఎలా మాట్లాడాలో ఆమెకు మీరు ఇచ్చారు ప్రభా, ఆలోచన ఇచ్చి నడిపించారు. నిజమే నాయనా, నీ పక్షాన ఉన్న ఎవరు ఓడిపోరు ప్రభా. అటువంటి జీవితాన్ని ఇచ్చావు. మా జీవితాలను కూడా జ్ఞాపకం చేసుకో. మేమందరం కూర్చొని మాటలన్నీ విన్నాం ప్రభా. నిజమే, ఏ విషయంలో మేము చేతకాని వారిగా, ఏ విషయంలో తండ్రి మమ్మల్ని మేము శపించేవారిగా ఉన్నామేమో దయచేసి నాయన అవన్నీ రోడితో నాయన అయా స్టాప్ చేసి, అబిగైల వల్ల నేను కూడా చాలా చురుకు కలిగిన దాన్ని, ఎలాంటి భర్త అయినా పర్వాలా, ఎలాంటి భార్య అయినా పర్వాలా, నేను నా దేవుడి దగ్గర పోరాడి వాళ్ళను దేవునికి ఇష్టంగా మార్చుకోగలననే విశ్వాసం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.